రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు అన్నారు. విశాఖలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మహానాడు వేదిక భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనపై వైకాపా మద్దతుదారులు విమర్శలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అమెరికాలో జరిగిన పరిణామాలను తెదేపా తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. గత 3 సంవత్సరాల్లో రాజధాని లేకపోయినా 17,000 కోట్ల దగ్గర అప్పులున్నప్పటికి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ వాళ్ళకిచ్చి మనకు జరిగినటువంటి అన్యాయంలో అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు పనిచేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఈ రోజున అమరావతిని ఒక రాజధానిగా ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే చూసి వారు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈమెయిల్స్ పంపిస్తారా? అబద్ధపు ఈమెయిల్స్ పంపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా మరి క్యారెక్టర్ను పాడు చేయాలనేది, ఇలాంటి దుర్గుణమైనటువంటి ఆలోచనలు, దుర్బలమైనటువంటి ఆలోచనలు, నీచమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి అపోజిషన్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి.